ఫ్రెండ్స్, మన కొత్తకోటలో శ్రీ కోటిలింగేశ్వర దత్తత దేవస్థానానికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్. ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? కొత్తకోట దాటి వన్పర్తి రోడ్డుకు కొద్దిగా ముందుకు వస్తే మీకు రైట్ సైడ్ లో అయితే ఉంటది, కమన్ అయితే ఉంటది, శ్రీ కోటిలింగేశ్వర దత్తత దేవస్థానం అని. ఈ టెంపుల్లో ఆ శివుణ్ణి దర్శించుకొని ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటి, ఉత్సవాలు ఏంటి, ఇక్కడ ఏమేమి జరుపుతారు అని తెలుసుకుందామని అయితే మేమైతే లోపలికైతే వచ్చినాము. లోపలికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని టెంకాయలు అయితే కొట్టి పూజలు అయితే చేయించినాము, అభిషేకాలు చేయించి మా పేర్ల మీద పూజలు చేయించినాము. ఇక్కడ ఉన్న బాపనాయన అయితే అనుకున్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది. బాపనాయుడు అయితే చెప్తున్నాడు ఇక్కడ ప్రతి అమావాస్యకి అయితే అభిషేకాలు పూజలు జరుగుతాయని చెప్తున్నాడు. అలానే అన్నప్రసాదం కూడా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఈ టెంపుల్లో అమావాస్యకి ఒకటే కాదు, పున్నంకి కూడా పూజలు అభిషేకాలు చేసి అన్నప్రసాదం పున్నంకి కూడా చేస్తామని చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, మహాశివరాత్రికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఉత్సవాలు అయితే ఘనంగా చేస్తామని చెప్తున్నారు. ఆ శివుణ్ణి దర్శించుకొని ఇక్కడ జ్ఞానం రూమ్ ఉంటది, శివలింగం ఉంటది పెద్దగా. జ్ఞానం రూమ్ లో జ్ఞానం చేసి ఆ శివుని దర్శించుకుంటే అక్కడ బాపన దర్శించుకున్న తర్వాత ఒక చిన్న రుద్రాక్ష అయితే ఇస్తాడు మీకు. అది తీసుకొని మీరు ఇంట్లో దేవుని దగ్గర లేదా మీ బైక్ లేదా మీ మెడలో వేసుకున్నా సరే మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయి, తీరిపోతాయి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ వచ్చి శివుణ్ణి దర్శించుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తీరిపోతాయి, మీకు ఎలాంటి కోరికలున్నా నెరవేరుతవి. మన కొత్తకోట లోకల్ నాన్ లోకల్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి శివుణ్ణి అయితే దర్శించుకోండి. అలానే ప్రతి ఒక్కరు వీడియోని అయితే షేర్ చేయండి. యాడింగ్ ఫాలో. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా.